తాడిపత్రి ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గాల మధ్య విభేదాలు ఇంకొకసారి భగ్గుమంటున్నాయి. అది కూడా వినాయక చవితి నిమజ్జనాల వేదికగా నిన్న తాడిపత్రిలో ఎటువంటి ఘర్షణాత్మక వాతావరణం చోటు చేసుకుందో మనం చూసాం. ఈ క్రమంలో ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో వెంకటరమణపల్లిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. వినాయక నిమజ్జనంలో ఈ గొడవ తలెత్తింది. రెండు వర్గాల మధ్య వడ్డెర రెడ్డి కులస్తుల మధ్య ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు, చెప్పులతో కొట్టుకున్నారు. మధ్యలో వచ్చిన పోలీసులను సైతం చెప్పులతో కొట్టారు రెండు వర్గాలు. ఈ నేపథ్యంలో మంత్రి సవిత జోక్యం చేసుకోవడంతో రెండు వర్గాలు కూడా వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ సమ్వేర్ డిస్క్రిమింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. రెండు వర్గాలకు సంబంధించి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్న పరిస్థితి. కర్రలతో, రాళ్లతో, దాంతోపాటు చెప్పులతో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్న సందర్భం విజువల్స్ మీరు చూస్తున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ గొడవ చోటు చేసుకుంది. రెండు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు అదుగు మీరు చూడొచ్చు. కత్తితో ఒక వ్యక్తి దాడికి వెళ్ళాడు. విజువల్స్ మీరు చూడొచ్చు. ఇఫ్ పాసిబుల్ అయితే హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ వ్యక్తి కత్తి పట్టుకొని బెదిరిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అదొకసారి హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కనుక మీరు చూడొచ్చు, కత్తితో అదుగు వీరంగం సృష్టించాడు ఆ వ్యక్తి. పూర్తిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది రెండు వర్గాల మధ్య. అనంతలో ఏం జరుగుతోంది? నిన్న తాడిపత్రి, ఈరోజు ఉమ్మడి జిల్లా గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా, ఈ రెండు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి పరిస్థితి ఉందో చూస్తున్నారు మీరు. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ఏం జరిగింది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చెల్లనాయుడు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెల్లనాయుడు, ఎందుకు ఈ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది? అసలు ఏం జరిగింది? సచిన్, శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో గోరంట్ల మండలం వెంకటరమణపల్లిలో ఏదైతే ఉందో వినాయక నిమజ్జనానికి సంబంధించి రెండు వర్గాల మధ్య మాట పెరిగి ఏకంగా మా వినాయకుడు ముందు వెళ్ళాలి, లేదంటే మా వినాయకుడు ముందు వెళ్ళాలి అంటూ కూడా మొదలైనటువంటి మాటల యుద్ధం కాస్త ఏకంగా దాడులకు తెగబడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అక్కడ మంత్రి సవిత కూడా జోక్యం కల్పించుకుని అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కాస్త ముందస్తుగా ఆమె చర్యలు తీసుకున్నట్టుగా కూడా స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ ఏకంగా రెండు వర్గాల మధ్య దాదాపు ఏకంగా చెప్పులతో కూడా దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద పెనుగొండ నిన్నటి రోజు తాడిపత్రిలో జరిగిన అల్లరి చల్లారకుందని ఈ రోజు ఏకంగా పెనుగొండ నియోజకవర్గంలో జరగడం అనేది, అది కూడా రెండు ఒకే వర్గాల మధ్య జరగడం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిన్న అనంతపురం జిల్లాలో జరిగితే ఈ రోజు సత్యసాయి జిల్లాలో జరిగినటువంటి సంఘటన సచిన్ మొత్తం మీద ఈ పెద్దగా, ఎందుకంటే మరొకటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే మాత్రం పోలీసులు కఠినంగా వ్యవహరించి అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు దాడులకు తెగబడినటువంటి పరిస్థితి. అయితే ఇంకా ముందస్తు దాడులు, గాయాలు, రక్తపాతం జరగకుండానే అయితే మాత్రం పోలీసులు నివారించినట్టుగా మనకు అక్కడ తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే వారిని స్టేషన్ కి పిలిపించి వారికి గట్టిగా కౌన్సిలింగ్ కూడా పోలీసులు ఇచ్చి మరొకసారి ఇటువంటి చర్యలకు పాల్పడితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని కూడా పోలీసులు గట్టిగా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే, ఎందుకంటే వినాయక నిమజ్జనం అనేది చాలా సంతోషంగా అందరూ ఐకమత్యంతో చేసుకోవాల్సినటువంటి ఈ సంఘటన ఏకంగా ఏదైతే ఉందో చిన్న మాటకు పెద్ద గొడవలకు దారితీసే క్రమంలో ఈ రకంగా చేసుకోవడం ఏంటి అంటూ కూడా పోలీసులు మందలించినట్టుగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి వీరు ఇంతటితో ఆగుతుందా, లేక మరి ఇది మనసులో పెట్టుకొని తిరిగి మరి గొడవలు దిగే అవకాశం ఉందా అనేది పోలీసులు కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం. సచిన్, రైట్ చెల్లనాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం ఇటు శ్రీ సత్యసాయి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల వెంకటరమణపల్లిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. వినాయక నిమజ్జనంలో ఈ గొడవ తలెత్తింది. వడ్డెర రెడ్డి కులస్తుల మధ్య తీవ్రమైన ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. చెప్పులతో కొట్టుకున్నారు రెండు వర్గాలు కూడా.